పాచిపట్టిన పాత ఆరోపణలకు కొత్త స్క్రీన్ ప్లే రచించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు డైరెక్షన్ లో నటించే పవన్ మరోసారి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో నటిస్తూ సినిమాల్లో జీవించే పవన్ కళ్యాణ్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో ఎప్పుడు ముందే ఉంటారు. నిద్ర లేచింది మొదలు హెలికాప్టర్లోనే తిరిగే పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి కుటుంబంపై మరోసారి చేసిన ఆరోపణలేంటో చూద్దాం. చంద్రబాబు కోసం రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆయనకు ఏ ఇబ్బంది వచ్చినా వెంటనే రంగంలోకి దిగుతున్నారు. చంద్రబాబు మీద ఈగ వాలకుండా జాగ్రత్త పడుతున్నారు. చంద్రబాబు కోసం ఎందాకైనా వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. అందుకే వైఎస్ఆర్సీపీ నేతలపై పాచిపోయిన పాత ఆరోపణల్ని కొత్తగా తనదైన స్టైల్లో వల్లెవేస్తున్నారు. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద అలాంటి ఆరోపణలే చేశారు. పెద్దిరెడ్డి కుటుంబం అప్పుడెప్పుడో 25 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూముల్ని మరోసారి భూ కబ్జా చేశారంటూ ఆరోపణలు చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో తిరుగుతూ సెల్ ఫోన్లో వీడియోలు తీస్తూ ఉన్న ఒక వీడియోను, ఈ ఆరోపణల్ని తన జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పవన్ పోస్ట్ చేశారు. మంగళంపేట అటవీ భూముల ఆక్రమణదారుడు ఎవరు అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దీనిపై ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణల్ని నిరూపించాలని, లేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ భూములన్నీ తాము 2000 సంవత్సరంలోనే కొనుగోలు చేశామని, అందుకు సంబంధించిన ఆధారాలు ఆన్లైన్లో ఉన్నాయని మిథున్ రెడ్డి అందులో వివరించారు. పవన్ కళ్యాణ్ ఒకసారి ఆ రికార్డుల్ని పరిశీలించాక అప్పుడు మాట్లాడాలని హితవు పలికారు. మొత్తం 75.74 ఎకరాలకు సంబంధించిన ఆధారాలన్నీ ఆన్లైన్లోనే ఉన్నాయన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ కు మిథున్ రెడ్డి తెలిపారు. నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై విద్వేషంతో రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఇలాగే ఆరోపణలు చేసి తర్వాత సైలెంట్ అయ్యారు. ఎంపీ మిథున్ రెడ్డి నేపాల్కు ఎర్రచందనం తరలించారంటూ నోటుకొచ్చిన ఆరోపణలు చేశారు. దీనిపై ఆధారాలు చూపాలని మిథున్ రెడ్డి సవాల్ చేయడంతో మళ్లీ నోరెత్తకుండా ఉండిపోయారు. మళ్లీ ఇప్పుడు చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్లో తిరుగుతూ మంగళంపేట అటవీ భూముల ఆక్రమణ అంటూ గతంలో చంద్రబాబు చేసిన పాత పాచిపోయిన ఆరోపణల్ని ఇప్పుడు పవన్ చేశారు. దీనికి మిథున్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదే విషయమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ అయింది. తమ పార్టీకి చెందిన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మీద నిరాధార ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలవుతోందని, ఫైళ్లన్నీ వారి దగ్గరే ఉన్నా కానీ ఎందుకు రుజువు చేయలేకపోతున్నారని గట్టిగా ప్రశ్నించింది. ఆ 75.74 ఎకరాల భూములకు సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్, సర్వే నెంబర్, పాస్బుక్ ఎవరి పేరు మీద ఉంది తదితర అన్ని విషయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఇవన్నీ అబద్ధాలని పవన్ కళ్యాణ్ నిరూపించగలరా అని సవాల్ కూడా చేసింది. ఈ వివరాలపై స్పందించాలని పవన్ కళ్యాణ్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవాల్ చేసింది. సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ 1981లో ఇచ్చిన తీర్పులోని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కాదనగలరా అని ప్రశ్నించింది. అంతేకాదు పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైత్వారీ పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 1975లో మళ్లీ సుమోటోగా విచారణ జరిపి 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ కు సంబంధించి తుది తీర్పులో అవి పట్టా భూములేనని నిర్ధారించి విచారణను నిలుపుదల చేసిన మాట నిజం కాదా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. అలాగే 1968 సెప్టెంబర్ 16న ఈ భూముల్లోకి వెళ్లడానికి 30 అడుగుల వెడల్పుతో అటవీ శాఖ దారి వదిలిన మాట వాస్తవం కాదా? ఈ మేరకు అటవీ శాఖ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కూడా కాదంటారా అని వైఎస్ఆర్సీపీ సూటిగా పవన్ కళ్యాణ్ కు ఒక సవాల్ చేసింది. సూపర్ 6 హామీలు ఎగ్గొట్టినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీనికి తోడు ఇటీవల వచ్చిన మోంతా తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారికి పరిహారం అందించకుండా ఎగ్గొట్టడంపై కూడా రైతులు మండిపడుతున్నారు. వీటన్నిటిని డైవర్ట్ చేసేందుకే పవన్ కళ్యాణ్ మళ్లీ పాత ఆరోపణలనే తెర మీదకు తీసుకొచ్చి కొత్త నాటకం మొదలు పెట్టారన్న విమర్శలు వస్తున్నాయి. ఎంపీ మిథున్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సవాల్కు పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.